వైరల్ ఫీవర్స్ అనేవి కామన్. సో ఈ సీజన్ మారినప్పుడల్లా మనుషులకు అటాక్ అవుతా ఉంటాయి. కొంచెం ప్రికాషన్స్ తో వాటిని హ్యాండిల్ చేయొచ్చు, అంత సీరియస్ తీసుకోకర్లేదు. కొన్ని సార్లు మనం సబ్ కాన్షియస్ గా చేసేది ఏంటంటే హెల్త్ ప్రాబ్లం చిన్నదే కానీ రేపొద్దున వచ్చే ఎగ్జామ్ పెద్దది. ఆ పెద్దది నాకున్న హెల్త్ ప్రాబ్లమ్ ని ఇంకా పెద్దగా చేసేస్తుంది. సో అది మనం సబ్ కాన్షియస్ గా చేస్తాం. అండ్ డు నాట్ బ్లాక్మెయిల్ యువర్ పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ అసలే ఈ మధ్య చాలా సెన్సిటివ్ అయిపోయారు. పిల్లోడు ఏం చేసేసుకుంటారో బాబు అని భయం ఎక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో డ్రాస్టిక్ డెసిషన్, నువ్వు ఏమనుకున్నా విపరీతమైన ఎక్స్ట్రీమ్. డాక్టర్ అవ్వాలంటే డాడీ నేను డిసైడ్ అయిపోయాను, నేను డాక్టర్ అవుతాను డాడీ, ఎలా అయినా అవుతాను డాడీ అంటే పాప ఆయన పొంగిపోతారు. 10వ రోజు వచ్చి డాడీ చాలా డిప్రెషన్ లో ఉన్నాను డాడీ, నా వల్ల కావట్లేదు, అందరూ చేసేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను, అందులో ఫిజిక్స్ నా వల్ల కావట్లేదు డాడీ, అసలు డాక్టర్ అవ్వాలనే ఉంది డాడీ కానీ అవ్వలేకపోతున్నాను అని విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు 10వ రోజే. అంత డ్రాస్టిక్ గా ఉన్నారనమాట. మీరు అందరూ జెన్జీ కదా, సో కొంచెం డ్రాస్టిక్ డెసిషన్లు, ఓపిక తక్కువలు ఇది ఎక్కువ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ లో చాలా బాగుంటుంది బికాస్ ఫస్ట్ ఇయర్ లో ఇమీడియట్ టార్గెట్స్ ఏముండవు, ఐపీ ఎగ్జామ్ తప్ప. నీట్ ఫస్ట్ ఇయర్ లో రాయరు కదా, సెకండ్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది ప్రెషర్. అది కూడా సెకండ్ ఇయర్ లో నవంబర్ డిసెంబర్ లో గానీ నువ్వు రియలైజ్ అవ్వవు. ఈలోగా టైం పోయింది, సిలబస్ అయిపోయింది,